హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఛానల్ అప్డేట్స్, వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో పర్ఫెక్ట్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సాంబార్ చేసుకోవడంతో పాటు సాంబార్కి కావాల్సిన టిప్స్ కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే సాంబార్ పౌడర్ వీడియో లింక్ పైన ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సాంబార్కి కావాల్సిన పప్పుని ముందుగా రెడీ చేసుకుందాం. కుక్కర్లో 1 కప్ కందిపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి. కందిపప్పుని వెంటనే కుక్ చేసుకునేదానికంటే 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుని కుక్ చేసుకున్నామనుకోండి, ఇంకా తొందరగా కుక్ అవుతుంది. కందిపప్పుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ కందిపప్పుకి 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ పప్పుని కుక్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాను కాబట్టి 1 కప్కి 3 కప్స్ వాటర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కావాలనుకుంటే కందిపప్పులోనే కొంచెం పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కుక్ చేసుకోండి. నేను వేయలేదు ఇక్కడ. ఈ కందిపప్పుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని మెత్తగా మెదుపుకుని పక్కనుంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, సగం వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు, ఆనపకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకుని కలుపుకోండి. సాంబార్ చేసుకునేటప్పుడు ముల్లంగి ఉండేలా చూసుకోండి. ముల్లంగి వేసుకుని చేసుకున్న సాంబార్కి, వేసుకోకుండా చేసుకున్న సాంబార్కి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ముల్లంగి వేసుకుని. మీకు కావాలంటే వేరే కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కూరగాయ ముక్కల్ని ఆయిల్లో 3 మినిట్స్ కుక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకుని కలుపుకోండి. అన్నీ కలిసేలా కలుపుకుని 5 మినిట్స్ ఆయిల్తో ఉడికించుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్లో 1 కప్ వాటర్ పోసుకుని వెజిటేబుల్స్ని 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తీసుకునే వెజిటేబుల్స్ క్వాంటిటీని బట్టి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఏ రెసిపీకైనా ఉడికించుకునేటప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది. వెజిటేబుల్స్ 70% కుక్ అవ్వగానే ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం, ఈ సాంబార్ కోసం 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకుని కలుపుకోండి. కందిపప్పు పేస్ట్, చింతపండు వెజిటేబుల్స్కి కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాంబార్ క్వాంటిటీ ఎంత కావాలనుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అనుకున్నప్పుడు ఇక్కడ చూపించిన స్పూన్తో 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ తీసుకుని వాటర్లో కలిపి ఇక్కడ చూపించిన విధంగా రెడీ చేసుకోండి.
ఈ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. బెల్లం ముక్క ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సాంబార్ పౌడర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. సాంబార్ని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేస్తారు. మీకు నా వీడియోస్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.